చాలా మందికి ప్రాబ్లమ్ టీత్ ఉంటుంది సార్. అంటే కొందరికి తెలీదు. కానీ టీత్ పెయిన్ వల్ల చాలా మంది సఫర్ అవుతుంటారు. బేసిక్‌గా ఈ పంటి నొప్పి అనేది ఎందుకొస్తుందసలు? ఈ చాలా మందికొచ్చే ప్రధాన సమస్య ఈ పంటి నొప్పి. పంటి నొప్పికి ప్రధానమైన కారణము పన్ను పుచ్చిపోవటం. సో, పన్ను పుచ్చిపోయి మీరు నెగ్లెక్ట్ చేస్తే అది లోపలికల్లా వెళ్ళిపోయి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఈ నొప్పి ఎందుకొస్తుంది అంటే బేసికల్‌గా పంటి పైన ఉండే పొరను ఎనామిల్ అంటారు. తెల్లగా ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీని మీద ఎలాంటి దీనికి నొప్పి ఎలాంటిది ఏముండదు. నాన్ వైటల్ స్ట్రక్చర్ అది. దాని కింద డెంటిన్ అని ఉంటది. దాని కింద పల్ప్ అని ఉంటది. అందులో బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అన్నీ ఉండి చాలా సెన్సిటివ్ ఉంటుందన్నమాట. ఎనామిల్ పుచ్చిపోయినప్పుడు కొంచెము కలర్ మారటము, నల్లగా ఒక చిన్న పిట్ లాగా ఫామ్ కావటము, ఫుడ్ ఇరుక్కోవటము, అలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. వేరే నొప్పి ఏముండదు. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు డెంటిస్ట్‌ని కలిస్తే అప్పటికప్పుడే అదంతా క్లీన్ చేసి సిమెంట్ ఏస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. మ్యాక్సిమమ్ టైమ్స్ మీరు దంత వైద్యుడిని కలవరు. ఎందుకంటే ఎక్కడ పోవాలి? డాక్టర్ దగ్గరికి పోవాలా? మళ్ళీ అక్కడ ఫీజు అంటారు. అక్కడ ఖర్చు అవుతుంది. టైం ఉండదు. బిజీ లైఫ్ షెడ్యూల్డ్. అలానే వదిలేస్తే ఆ చిన్న పుచ్చు అందులో ఒక ఫుడ్ పార్టికల్ పోయి ఇరుక్కున్నదనుకోండి. అక్కడే ఆ ఫుడ్ పార్టికల్ ఉండి అక్కడంతా బ్యాక్టీరియా డెవలప్ అయ్యి కొన్ని నెలలకు అది పెద్దగా అయిపోయి లోపల డెంటిన్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ డెంటిన్‌లోకి వెళ్ళిపోయినప్పుడు మీకు స్లైట్ సెన్సిటివిటీ వస్తది. అప్పుడప్పుడు వేడి నీళ్ళు తాగినప్పుడు గానీ, వేడి టీలు, కాఫీలు తాగినప్పుడు గానీ, చల్లటి వాటర్ తాగినప్పుడు గానీ, ఆ పళ్ళు లాగటం స్టార్ట్ అయితాయి. సో, ఆ స్టేజ్‌లో మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయినా దానికి ఫిల్లింగ్ చేయనీకొస్తది.